శైలు, అదిగో ఆ బట్టలు ఇవ్వు, బ్యాగ్లో పెట్టేస్తాను. మనం ఇప్పుడు ఊరెళ్తున్నామా నానమ్మ? అవునమ్మా. మరి తాతయ్య లేడు కదా, మన ఇద్దరమే వెళ్తామా? తాతయ్య వస్తారు, వచ్చాక కలిసి వెళ్దాం. బట్టలు సర్దుతున్నావేంటి కామాక్షి? ఊరు వెళ్ళిపోదామని సర్దుతున్నాను పిన్ని. అర్ధరాత్రి శివయ్య ఎక్కడికో వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడికెళ్ళాడో నీకేమైనా తెలుసామ్మా? ఆయనకసలు చెప్పి వెళ్లే అలవాటే లేదు బాబాయ్. ఎక్కడికి వెళ్లారో ఎప్పుడు నాకు చెప్పరు. వచ్చాక అడిగినా అస్సలు ఊరుకోరు. ఇంట్లో ఉంటే ఉన్నట్టు, వస్తే వచ్చినట్టే. అంతవరకు మాత్రమే నాకు తెలుస్తుంది. కామాక్షి, అదిగో వచ్చినట్టున్నారాయన. శివయ్య, ఎక్కడికెళ్ళొస్తున్నావు? అమ్మాయిని పెంచగానే సరికాదండి, ప్రతి క్షణం మంచి చెడు తెలుసుకుంటూ ఉండాలి. పవిత్ర విషయంలో మేమే నిర్లక్ష్యంగా ఉన్నాం. నిర్లక్ష్యంగా లేకపోవచ్చండి, కానీ ఎవరినో నమ్మి బానే ఉంటుందని అశ్రద్ధగా ఉంటారు. కానీ నేనలా కాదు. అహర్నిశలో పవిత్ర క్షేమం గురించి ఆలోచిస్తూనే ఉంటాను. అది మీకు ఎవరికీ అర్థం కాదు. నా మేనకోడల గురించే హైదరాబాద్ వెళ్ళొస్తున్నాను. పవిత్ర కోసం హైదరాబాద్ వెళ్ళావా? తను నిన్ననే కదా ఇక్కడి నుంచి వెళ్ళింది. వెంటనే నువ్వెందుకెళ్ళావు? ఎందుకెళ్ళానంటే పవిత్ర హాస్పిటల్లో ఉంది, అందుకే వెళ్ళాను. ఓరి భగవంతుడా, పవిత్రకేమైంది? ఎందుకు హాస్పిటల్లో చేర్చారు? ఇక్కడి నుంచి వెళ్ళగానే స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పద్ధతిగా పవిత్ర మామగారు మీకేమైనా ఫోన్ చేశారా? లేదు, చెప్పలేదు, చెప్పరు కూడా. పోనీ మీరేమైనా పవిత్ర క్షేమం గురించి హైదరాబాద్ చేరిందో లేదో ఫోన్ చేశారా? లేదు. నేనే కష్టపడి విషయం తెలుసుకొని కంగారుగా పరిగెత్తాను. 4 రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా తినటం లేదా ఆ పిల్ల. అసలే కడుపుతో ఉంది. తిండి లేక నీరసం వచ్చి పడిపోయి ఉంటుంది. ఆ కడుపే పవిత్ర ప్రాణాల మీదకొచ్చి హాస్పిటల్లో చేర్చింది. ఏంటి శివయ్య నువ్వనేది? కడుపులో బిడ్డకేమైంది? పిండం ఎదుగుదల ఆగిపోయింది. పవిత్రకి గండం తెచ్చిపెట్టింది. దాంతోపాటు గర్భసంచి కూడా వీక్ అయిపోయింది. అయ్యయ్యో, అయ్యో, అసలు అలా జరగడానికి కారణం చక్రవర్తి గారి కుటుంబం. వాళ్ళ డబ్బు, పొగరు, అహంకారం వల్లే కడుపులో బిడ్డకి పవిత్రకి ఆగతి పట్టింది. కడుపులో పిండం ఎదుగుదల ఆగిపోవడానికి వాళ్ళ డబ్బు, పొగరు, అహంకారానికి ఏమిటి సంబంధం? ఇదిగో మీరిలా ఉన్నారు కాబట్టే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. మీరు ముసలోళ్ళు కాబట్టి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు. ఆది ఏదో ఉద్ధరిస్తాడని, ఆ కుటుంబం పవిత్రని కాలు కింద పెట్టకుండా చూసుకుంటుందని హైదరాబాద్ పంపారు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుసా? కనీసం పవిత్రని గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఎలా ఉన్నావని ఒక్కరు కూడా అడగలేదు. గడప బయట నిలబెట్టి శూలాల్లాంటి మాటలతో వేధించారు. అవి గుండెల్లో బలంగా దిగి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎఫెక్ట్ అయింది. వాళ్ళన్న మాటలకి పవిత్ర స్ట్రెస్కు లోనైంది. దాని ప్రభావం ఎదుగుతున్న పిండం మీద పడింది. దానివల్ల స్పృహ తప్పి పడిపోయింది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు శివయ్య. నీకెవరో తప్పుగా చెప్పారు. పవిత్రని కూతుర్లా ఆదరిస్తారు కాని మాటలని వేధించరు. అంటే నేను అబద్ధం చెబుతున్నానా? ఇంతకీ డాక్టర్లేమన్నారు శివయ్య? వదిలేండి. ఎందుకు? డాక్టర్ చెప్పిన ఒక్కొక్క మాట వింటుంటే నాకైతే భయంతో నోట మాట రాలేదు. మీరు అసలే ముసలోళ్ళు, తట్టుకోలేరు. శివయ్య, తెలిస్తే భయంగా మాత్రమే ఉంటుంది. తెలియకపోతే ఏమైందో అన్న ఆతృతతో గుండెపోటు వచ్చేలా ఉంది.
చెప్పు శివయ్య, చెప్పు, పర్వాలేదు. అబార్షన్ చేసి పవిత్ర కడుపులో బిడ్డని తీసేయాలన్నారు. శివ శివ, బిడ్డను తీసేయకపోతే పవిత్ర ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. కానీ చక్రవర్తి కుటుంబంలో అందరూ పవిత్ర ప్రాణం కంటే వాళ్ళింటి వారసుడే ముఖ్యమని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవిత్రకి ఎలా ఉంది శివయ్య? మరేం పర్వాలేదు, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోమ్మని చెప్పారు. కాకపోతే ఆ బిడ్డ వల్ల ఎప్పటికైనా పవిత్ర ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు. ఆ బిడ్డను తీసేయడమే మంచిదన్నారు. అలా అనుకు శివయ్య. ఆ బిడ్డంటే పవిత్రకు ప్రాణం. తన కడుపులో పెరుగుతున్నది తన భర్త అరవింద్ ప్రతిరూపమని పవిత్ర నమ్ముతుంది. ఆ ఆశతోనే తను బ్రతుకుతుంది శివయ్య. మీరేమో పవిత్రకు బిడ్డ అంటే ప్రాణం అంటున్నారు, డాక్టర్ ఏమో కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల పవిత్ర ప్రాణానికే ప్రమాదం అని చెప్తున్నారు. చూడండి, నాకు పవిత్ర ప్రాణాలే ముఖ్యం. ఆ బిడ్డ కోసం ఆ ఇంటి వాళ్ళు అలా క్రియేట్ చేసి మీ అందరితో పాటు పవిత్రను కూడా నమ్మించేలా చేశారు. నో, కానీ నేనైతే నమ్మను. నా చెల్లెల కూతురు పవిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా చెల్లెల్ని నిర్లక్ష్యం చేసినట్టు నా మేనగోడల్ని నిర్లక్ష్యం చేయను. కాబట్టి కడుపులో ఉన్న బిడ్డను తీయించేసి పవిత్రను ముంబై తీసుకెళ్ళిపోతాను. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. శివయ్య ఏంటండి ఇలా చెప్తున్నాడు? నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయినా చక్రవర్తి గారి వాళ్ళు అలా చేసే మనుషులు కాదు కదా. మన అమ్మాయిని గుమ్మంలో నిలబెట్టి మాట్లాడడం ఏంటండి? పవిత్ర కడుపులో ఉన్న బిడ్డకి సమస్య వచ్చి అది మన మనవరాలికి ప్రాణాపాయం అవడం ఏంటి? ఏమిటండి ఇదంతా? అదే నాకు అర్థం కావడం లేదు లక్ష్మమ్మ. నాకు గుండె దడగానే ఉంది శివయ్య చెప్పింది విన్నప్పటినుంచి. ఆది సీతమ్మ వాళ్ళు కూడా మనం ఇలా భయపడతామని విషయం చెప్పలేదేమో. ఏంటోనండి, మన బంగారు తల్లికి ఎన్ని కష్టాలేంటండి. ఇది చూడ్డానికేనా మనం బతికున్నది?